విజయవాడ స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ విగ్రహాన్ని దానిపైన కొంతమంది తెలియనటువంటి రౌడీ ముగ్గులు దౌర్జన్యం చేయడం జరిగింది. దానిపైన శిలాఫలకాలు పగలగొట్టడమని దానిపైన వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని వెళ్ళగట్టడం జరిగింది. కాకపోతే మేము ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే మనుషులపైన ఉన్నటువంటి కోపాన్ని తీసుకుని వచ్చి ఒక మహానుభావులపైన రుద్దడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని పగలగొట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని పగలగొట్టే స్థాయికి దిగుతారంటే రాష్ట్రం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోతా ఉందని మనం తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు నేను ఖచ్చితంగా మేమందరం కూడా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సత్యవేడి నుంచి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆయన ఒక రాష్ట్ర నాయకుడు కాదు, ఆయన ఒక దేశ నేత. ఆయన దేశంలో ఈ యొక్క ఒక రాజ్యాంగ నిర్మాత అనేది మీరు మర్చిపోతున్నారు. ఒక కులానికి అంబేద్కర్ని అండగడుతూ ఉన్నాడు. ఒక కుల నాయకుడిగానో లేకపోతే కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగానో మీరు చూస్తున్నారని దీన్ని బట్టి మాకు అర్థమవుతూ ఉంది. దయచేసి మీకు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నేను ముఖ్యమంత్రి గారిని నేను ఒకటి కోరుతూ ఉన్నాను. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుతూ ఉన్నాను. మీరు రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు, ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఒక హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, డీజీపీలు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, మీరందరూ ఒక ప్రభుత్వం ఇది. ఆ ప్రభుత్వం అంటే అందరినీ ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత ఉంది. ఈరోజు ఒక పార్టీని ఒక పరిస్థితిలో తీసుకురాకూడదు. మీకు తెలియనిది కాదు. దీన్ని మేము తీవ్రంగా అంబేద్కర్ యొక్క విగ్రహం పైన చేయబెట్టే స్థాయికి వచ్చారంటే నేను తీవ్రంగా ఖండిస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అంబేద్కర్ అంటే ఒక మహానుభావుడిని మీ అందరికీ తెలుసు. ఒక భారత రాజ్యాంగ నిర్మాత అనేది మీకు తెలుసు. ఆయన రాత్రనక పగలనక కష్టపడి ఒక పూట తిండి కూడా తినకుండా ఈ దేశం కోసం పడినటువంటి సేవలు ఏంటో మీకు తెలుసు. ఈరోజు దళితులు కావచ్చు, దిగజారినటువంటి వర్గాలు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సమన్వయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక అంబేద్కర్ గారు మాత్రమే. అది మీరు గుర్తుంచుకోవాలి. దాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన కోపం వారి ఇంటికి పోయి పగలగొట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి పైన కోపం ఉంటే వారి కుటుంబం పైన కొట్టి. అంతేగాని ఈరోజు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పగలగొట్టే స్థాయికి దిగజారంటే మేము ఒక కాంగ్రెస్ పార్టీగా సత్యవేడి తీవ్రంగా దీనికి ఖండిస్తూ ఉన్నాను. ఇంకొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం జోలికి కానీ ఆయన గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయినా సరే, ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు సరే, మేమందరం కూడా ఒకటే ఏకమయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. దళితులు మాత్రమే కాదు, ఆయన అంటే ఆయన యొక్క ప్రేక్షకులుగా, ఆయన యొక్క అభిమానులు కావచ్చు, అంబేద్కర్ అంటే ఇష్టమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తారని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.